హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. గుమ్మడికాయంత రాజ్యంలో పొట్లకాయంత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో చీమంత చిన్న పిల్ల ఉండేది. ఆ పిల్ల పేరు చిలకడ దుంప. చిన్నగా నవ్వేది, చిన్నగా మాట్లాడేది, ఎక్కువగా వినేది. అదే ఊరిలో బీరకాయంత భీముడు ఉండేవాడు. ఏనుగంత బలంతో ఊరంతా తిరిగేవాడు. భీముడు నడిస్తే నేల కొంచెం కంపించేది. భీముడు నవ్వితే పిల్లలు ఆనందించేవారు. భీముడికి పొట్లకాయంత పోలీస్ ఫ్రెండ్ ఉండేవాడు. చిన్న శరీరం, పెద్ద ధైర్యం ఉండేది. పొట్లకాయ అంత పోలీస్ దొండకాయంత రథం ఎక్కి రోజు ఊరంతా తిరిగేవాడు. న్యాయాన్ని చూసేవాడు, అన్యాయాన్ని ఎదిరించేవాడు. గుమ్మడికాయంత రాజ్యంలో స్ట్రాబెర్రీ లాంటి రాణి ఉండేది. తీయగా మాట్లాడేది, త్వరగా నిర్ణయం తీసుకునేది. స్ట్రాబెర్రీ అంత రాణి వంకాయంత కూర్చులో కూర్చొని ప్రజల మాటలు వింటూ తల ఊపేది. ఒకరోజు ఉదయం గుమ్మడికాయంత రాజ్యంలో భూమి గుబురు గుబురు మోగింది. ఇంకా పక్షులు ఎగిరిపోయాయి. పిల్లలు భయపడ్డారు. రాజ్యమార్గం మధ్యలో బూడిద గుమ్మడికాయంత రాయి కంపించింది. చూస్తే చాలా పెద్దది, తాకితే చాలా బరువుగా ఉండేది. దాన్ని తీయడానికి ప్రజలు బాగా కష్టపడ్డారు, కానీ ఏది జరగలేదు. ఇంకా ప్రజలు గుసగుసలాడారు. అది ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా పోతుంది, అసలు ఇది ఎందుకు ఇలా అయ్యింది అని అనుకుంటూ ఉండేవారు. స్ట్రాబెర్రీ అంత రాణి వంకాయంత కూర్చులో కూర్చొని బీరకాయంత భీముడిని పిలిచింది. భీముడు ముందుకు వచ్చాడు. బూడిద గుమ్మడికాయ రాయిని పట్టుకున్నాడు. బలం పెట్టాడు, కానీ రాయి అస్సలు కదలలేదు. ఇంకా బలం పెట్టాడు, కానీ రాయి భూమిలోకి దిగింది. ప్రజలు ఆశ్చర్యపడ్డారు. భీముడు ఆగిపోయాడు. పొట్లకాయంత పోలీస్ దొండకాయంత రథం వేసుకొని దిగాడు. రాయి చుట్టూ తిరిగాడు. ఏం చేయాలో ఆలోచించాడు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న చిలకడ దుంప ముందుకు వచ్చింది. చిన్నగా అంది, బలం సరిపోదు అని. ఇంకా అందరూ ఆమె వైపు చూశారు. చిలకడ దుంప ముల్లంగి దండ తీసుకుంది. నేల మీద ఒక చిన్న చిన్న గీతలు గీసింది. చిన్నగా అంది, రాయి ఒక్కటే కాదు అని. అప్పుడు భీముడు అర్థం చేసుకున్నాడు. తన బలం తగ్గించలేదు, తన పద్ధతి మార్చాడు. బూడిద గుమ్మడికాయ రాయి చిన్న చిన్న ముక్కలైంది. పొట్లకాయంత పోలీస్ ప్రజలతో కలిసి ముక్కలు తీసేశాడు. రాజమార్గం ఖాళీ అయింది. నీరు మళ్ళీ పాకడం మొదలైంది. ఇంకా పిల్లలు ఆడుకున్నారు. స్ట్రాబెర్రీ అంత రాణి వంకాయంత కూర్చులో కూర్చొని లేచి చిలకడ దుంపను చూసి నవ్వింది. ఇంకా ఆ గుమ్మడికాయంత రాజ్యంలో సొరకాయంత గోడలు కూలిపోయాయి. దొండకాయంత రథాలు ఆగిపోయాయి. వంకాయంత కుర్చీలు పగిలిపోయాయి. ప్రజలు గబగబా తిరిగారు. ఏం జరిగిందో అర్థం కాలేదు అసలు. స్ట్రాబెర్రీ అంత రాణి వంకాయంత కుర్చీ మీద కూర్చుంది, కానీ ఆ కుర్చీ చప్పుడు చేస్తూ ఊగింది. రాణి భయపడింది. రాజ్యం బలహీనంగా మారింది. ఇంకా రాజ్యం బలహీనమయ్యిందా అని రాణి అనుకుంది. అయితే బీరకాయంత భీముడు ముందుకు వచ్చాడు. బీరకాయంత బలం పెట్టి కూలిన సొరకాయ గోడని లేపాలని చూశాడు. గోడ లేచింది, మళ్ళీ కూలింది. పొట్లకాయంత పోలీస్ దొండకాయంత రథం తీసుకొని ఎక్కాడు. రాజ్యం చుట్టూ తిరిగాడు. అందరి మాట విన్నాడు. వంకాయంత మంత్రి అన్నాడు, బలం తక్కువ. టమాటో యోధుడు అన్నాడు, శత్రువు కూడా ఉన్నాడు అని. ముల్లంగి రైతు అన్నాడు, నేల బాగోలేదు అని. అందరూ మాట్లాడారు, ఎవ్వరూ వినలేదు. చిలకడ దుంప మాత్రం నిశ్శబ్దంగా నడిచింది. కూలిన సొరకాయ గోడ దగ్గర కూర్చుని చూసింది. చూస్తూ నేలను తాకింది. చిన్నగా అంది, ఇది గోడ తప్పు కాదు, నేల అలసిపోయింది అని. అందరూ ఆమె వైపు చూశారు. ఇక్కడ నీరు ఆగుతుంది, ఇక్కడ బరువు ఎక్కువైంది అని అందరికీ చెప్పింది. బీరకాయంత భీముడు అర్థం చేసుకున్నాడు. తన బలాన్ని తగ్గించాడు. నేల తవ్వుతూ వచ్చాడు. ఇంకా బూడిద గుమ్మడికాయ మట్టిని తొలగించాడు. అక్కడ ఉండే బలహీనమైన మట్టిని పైన తీసేశాడు. ఇంకా ప్రజలందరూ కూడా బీరకాయంత భీముడికి సహాయం చేయడం మొదలుపెట్టారు.
పొట్లకాయంత పోలీస్ దొండకాయంత రథాలతో బూడిద మట్టిని తీసుకెళ్లాడు. చిలకడ దుంప మట్టి వేసింది. కొత్త నేల తయారైంది. మృదువుగా మారింది. బలంగా మారింది. ఇప్పుడు సొరకాయ గోడ మళ్ళీ కట్టారు. ఈసారి కూలలేదు. దొండకాయంత రథాలు నడిచాయి. వంకాయంత కుర్చీలు నిలబడ్డాయి. స్ట్రాబెర్రీ రాణి కొత్త వంకాయ కూర్చు మీద కూర్చుంది. ఈసారి నవ్వింది. రాణి అనింది, మనం గోడలని కాదు మూలాలని బలపరచాం అని. అప్పుడు బీరకాయంత భీముడు ముందుకు వచ్చి, బలం తగ్గించినప్పుడే పని జరుగుతుంది అని చెప్పాడు. నిశ్చితంగా నిలబడ్డాడు. చిలకడ దుంప మళ్ళీ నిశ్శబ్దంగా తన పొట్లకాయంత ఇంటికి తిరిగి వెళ్ళింది. ఫైనల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, పైకి కనిపించేదే సమస్య కాదు, లోపల దాగినదే అసలు కారణం. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.